రెడీ బేటా, రెడీ నాన్న. చూడండి బేటా, రెడీ. కూడికని చూడండి, కూడిక చేయడం ద్వారా మనం విస్తరణ రూపం ఎట్లా చేయాలో చూడండి, చూపిస్తాను. నేనేం చేస్తున్నాను నాన్న, ఇప్పుడు 36కి 47 కూడాలి. ఇది 36 అనేది నెంబర్. దీన్ని ఫిజికల్ క్వాంటిటీ రూపంలో నేను పెట్టుకున్నా. చూడండి, 36లో ఎన్ని పదులు ఉన్నాయి? 3 పదులు ఉన్నాయి. చూడండి, టెన్స్ ప్లేస్లో 3 పదులు పెట్టుకున్నా. 10, 20, 30 అయింది కదా. ఇది 3 పదులు. ఒకట్లు ఎన్ని ఉన్నాయి? 6. చూడండి, ఒకట్లు 1, 2, 3, 4, 5, 6. 30, ఇది 6, 36. ఈ 36 నేను పెట్టుకున్నా. నెక్స్ట్ ఏం పెట్టుకోవాలి నేను? 47. 47లో పదులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇగో 4, 1, 2, 3, 4 పదులు. ఒకట్లు ఎన్ని ఉన్నాయి? 7. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7. ఇవి 40, ఇది 7. చూడండి జాగ్రత్తగా, 36, 47 కదా నాన్న. చూడండి, ఈ 36 పెట్టుకున్నా, మళ్ళీ ఈ 47 కూడా నేను ఇక్కడ పెట్టుకున్నా. ఇప్పుడు కూడుదాం. చూడండి, ఈ 2 ఫస్ట్ ఒకట్ల స్థానం కూడాలి కదా మనము. ఇవి 2 కూడడానికి నేను మీకు ఒక సర్కిల్ ఇక్కడ ఏర్పాటు చేసిన బెట. ఈ 2 ఇంట్లోకి తీసుకురండి. కానీ ఒక సర్కిల్లో 10 ఉండాలి, అంతకన్నా ఎక్కువ ఉండొద్దు. చూద్దాం, మరి అందులో 10 పెట్టాలి. ఎక్కువ ఉన్నాయి, బయటికి పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 3 ఎక్కువ ఉన్నాయి కదా బెట. ఈ పక్కకి పెట్టండి ఫస్ట్. అయితే ఇదెంత? 10. ఈ 3 ఇక్కడ, ఇక్కడ 3 వచ్చినాయి. మనకేం తెలుసు నాన్న? 10 అయిందంటే ఇది ఒక కట్ట కదా. ఒక కట్ట 10 కట్ట. 10 అయిందంటే మనం ఇది ఒక కట్ట పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఎంత? 13 అయింది కదా. 13 తెచ్చి ఎక్కడ పెట్టాలి? ఈ స్థానంలో పెట్టాలి కదా. మరి ఒకటే స్థానంలో 13 పెట్టవచ్చా? మీరు 13 రాస్తారు కదా. ఇట్లా 13 రాయచ్చా? దీంట్లో ఏం రాయాలి? ఇక్కడ ఒకట్లే ఉండాలి, 10లు ఉండొద్దు కదా. అవునా బేట? ఒకట్లే ఉండాలంటే ఇది ఇగో, ఇది ఒకట్ల ఇల్లు, ఇది 10ల ఇల్లు. ఈ కట్టలు ఎక్కడున్నాయి? ఇది కదా. ఈ వరుసలో పెట్టాలి 10ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. 3 అక్కడనే ఉంటుంది. ఈ ఒకట్లు, ఈ 10 తీసేసినాం. 3 ఇక్కడనే ఉంటుంది. అవునా? చూడు, ఈ 3 పక్క కట్టి నేను 3 రాసేస్తున్నా. ఇప్పుడు 10లు ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. 83 వచ్చింది. నెంబర్ ఇక్కడ రాసేయండి. 83. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది బేట? 83 వచ్చింది. అవునా? ఇప్పుడు దీని విస్తరణ రూపం రాద్దాం. చూడండి, ఇప్పుడు విస్తరణ రూపం రాసేటప్పుడు 8 10ల స్థానంలో ఉంది కదా. ఎన్ని పదులు ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 అంటే మొత్తం ఎంత? చూడండి, లెక్క పెట్టండి. 10, 20, 30, 40, 50, 60, 70, 80 రాసేయండి. 3 ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి 3 విలువ ఎంత? 3 విలువ 3. 3 ఇక్కడ రాస్తాం. ఇది మీ ఆన్సర్. అర్థమైందా?